హాయ్ ఫ్రెండ్స్, మీ అందరి కోసం మరో కొత్త టాపిక్ అయితే వచ్చాయి. ఏంటి ఎక్కడికి వెళ్తున్నామని చూస్తున్నారు కదా. నేను మా హస్బెండ్ లేపాక్షి వెళ్దామని అయితే ప్లాన్ చేసుకున్నాను. సో 12 కల్లా టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాం. అసలు లేపాక్షి పేరు ఎలా వచ్చింది, ఈ టెంపుల్లో రహస్యాలు ఏంటి మరి తెలుసుకుంది. ఈ వీడియో చివరి వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, ఎక్కడ స్కిప్ చేయొద్దు. అండ్ ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియో చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లేపాక్షి పేరు ఎలా వచ్చింది? రావణాసుడు సీతాదేవిని ఎత్తుకు వెళ్తున్నప్పుడు జటాయువు రావణుడితో యుద్ధం చేసి గాయాలతో కింద పడిపోయి ఉంటే రాముడు వచ్చి లేపక్షి లేపక్షి అనడం వల్ల దానికి లేపాక్షి అనే పేరు అయితే వచ్చింది. ఈ గుడి 16వ శతాబ్దంలో విజయనగర రాజుల కాలంలో విరూపన్న అతని సోదరుడు వీరన్న కలిసి ఈ గుడిని అయితే నిర్మించారు. ఈ గుడిలో ఒక అద్భుతమైన పెయింటింగ్ అయితే ఉంది, అదే శ్రీకృష్ణుడి. మనం తల పైకెత్తి శ్రీకృష్ణుడిని చూస్తే అది మన వైపే చూస్తున్నట్టుంటుంది. ఒక డైరెక్షన్ అని 360 డిగ్రీస్ మీరు ఎటు నుంచొని చూసినా ఆ పెయింటింగ్ మన వైపే చూస్తున్నట్టు అనిపిస్తుంది. చాలా అద్భుతంగా ఉంది కదా. ఇంకా రిమైనింగ్ పెయింటింగ్స్కి వస్తే అవి వాళ్ళ వేషధారణ, వాళ్ళ నగలు, వాళ్ళ హెయిర్ స్టైలు అవన్నీ తెలుస్తున్నాయి అప్పట్లో ఎలా ఉండేవాళ్ళు అని చెప్పి. కానీ మామూలు గోడ మీద అంటే పెయింటింగ్ వేయగలం, అంత సీలింగ్ మీదకి ఎలా వెళ్ళి పెయింటింగ్ వేశారని నాకైతే ఇప్పటికీ ఒక క్వశ్చన్ మార్కే. ఈ గుడిలో ఉన్న ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటి అంటే వేలాడే స్తంభం, ఇంగ్లీష్లో హ్యాంగింగ్ పిల్లర్ అంటారు. ఈ గుడిలో అయితే అవి 3 ఉండేవి. బ్రిటిష్ వాళ్ళు రెండింటిని కదిపి అసలు అలా ఎలా గాల్లో వేలాడుతుంది, అసలు దాని కథ ఏంటి తెలుసుకుందామని దాన్ని అయితే కదిపారు. దానివల్ల గుడి గోపురం అయితే ఒక పక్కకి ఒరిగింది. ఇంకా దీన్ని కూడా ట్రై చేద్దామని చూశారు. ఇది కదపడం వల్ల గుడి మొత్తం కూలిపోతుందని ఇంకా ఆగిపోయారు. ఇది కూడా లిటిల్ బిట్ కొద్దిగా నేలకు ఆనుకుంటుంది, బట్ 3 సైడ్స్ క్లాత్ అనేది మూవ్ అవుతుంది. ఇంకా గుడి లోపల చూస్తే మీరు నాట్య మండపం అయితే ఉంటుంది. ప్రతి స్తంభానికి నటరాజ స్వామి నృత్యం చేస్తున్నట్టు ఆకారాలు అయితే మనకి కనిపిస్తూ ఉంటాయి. అందులో ఒక స్తంభానికి అయితే 3D ఎఫెక్ట్ ఉన్న నటరాజ స్వామి అయితే ఉంటారు. గుడి నిర్మాణం చాలా చాలా అద్భుతంగా ఉంది. అందరూ తప్పకుండా వెళ్ళి చూడవలసిన టెంపుల్. ఇంకా అమ్మాయి శిల్పాన్ని చూడండి, ఎంత అద్భుతంగా చెక్కారు. ఒంటి మీద నగలు, డ్రెస్ మీద ఉన్న డిజైన్తో సహా. ఇంకా అక్కడ నుండి మనం లోనకైతే ఎంటర్ అయితే లోన వీరభద్రస్వామిని దర్శించుకొని ఒక పక్క రామలింగం, ఒక పక్క హనుమలింగం, మరోవైపు అమ్మవారిని దర్శించుకోవచ్చు. చూసారుగా వీరభద్రస్వామిని ఎంత బాగా అలంకరించారో. చాలా వరకు పెయింటింగ్స్ అనేవి పాడైపోయినాయి. చాలా బాధగా అనిపించింది. అప్పట్లో అంత కష్టపడి అంత పెయింటింగ్ వేస్తే మనం దాన్ని సరిగ్గా చూసుకోలేకపోయామే అని. ఆ పెయింటింగ్స్లో ఉన్న అమ్మాయిల వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్, వాళ్ళ హెయిర్ స్టైల్ చూడండి, భలే ఉంది కదా. వేరే కంట్రీలో అయితే ఇదే పెయింటింగ్ని ఎంత అపురూపంగా, ఎంత కేర్ఫుల్గా చూసుకుంటారు. ఇదైతే నేను ఎక్కడ వినలేదు, బట్ టెంపుల్లో అందరూ చేస్తున్నారని నేను కూడా కాయిన్ అంటించే, ఏదైనా కోరిక కోరుకొని కాయిన్ అంటిస్తే జరుగుతుందని చెప్పారు. నెక్స్ట్ రాముడు ప్రతిష్ఠించిన రామలింగం, భద్రకాళిని చూడండి ఎంత బాగా చెక్కారో, ఎక్కడా అతుకులు వెయ్యకుండా. ఇంకా దాని పక్కన ఉన్న పాపనాశీశ్వర శివలింగాన్ని అయితే దర్శించుకున్నాం. కానీ చాలా వరకు గుడి అంత శిథిలమైపోతున్నట్టుగా అనిపించింది నాకైతే. తర్వాత హనుమలింగాన్ని దర్శించుకొని ఇంకా గుడి ఆవరణ మొత్తం చూసేద్దామని అయితే స్టార్ట్ అయిపోయాను. చూశారుగా ఆ వాల్స్ మొత్తం ఎక్కడ సిమెంట్ అనేది వాళ్ళు ఒక రాయి మీద ఒక రాయి పేర్చారు. ఎల్ షేప్ ఉంది చూసావో, వాటిని లాక్స్ అంటాము. వాటి వల్ల రాయి అనేది అటు ఇటు జరక్కోకుండా పడిపోకుండా ఉంటుంది. ఈ ఆలయంలో మరొక అద్భుతం అయితే ఉంది, అదే నాగశివలింగం. అసలు దానికి అదేంటో తెలుసుకుందాం. శిల్ప కళాకారులు వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి భోజనం పెట్టమ్మా అంటే ఇంకా వంట అవ్వలేదు, మీరు అలా కూర్చోండి అవ్వగానే పిలుస్తానని చెప్పి అంటుంది. ఈలోపు ఖాళీగా ఉండడం ఎందుకని ఒక కొండని నాగశివలింగం కింద నిర్మిస్తారు. వాళ్ళమ్మ వచ్చి చాలా అద్భుతంగా ఉంది నాగశివలింగం అని చెప్పి పొగుడుతుంది. దానికి దిష్టి తగ్గడం వల్ల చిన్న చిన్న క్రాక్స్ అయితే వస్తాయి. ఇంకా శిల్ప కళాకారులు అమ్మ ఎందుకు అలా దిష్టి పెట్టావు, ఇప్పుడు అది పూజకి పనికిరాదుగా అని చెప్పి బాధపడుతూ ఉంటారు. సామెతలు కూడా ఊరికే రావు, నరుడు దిష్టికి నల్లరాయి కూడా పగులుతుంది అని. ఇక్కడ చూస్తే మనకి శివలింగానికి సాలిపురుగు, భక్త కన్నప్ప, ఏనుగు, పాము పూజ చేస్తున్నట్టు కనిపిస్తుంది. సాలిపురుగు అంటే శ్రీ,
కాళహస్తి అంటే ఏనుగు పాము. ఇప్పటికే చెరగని రక్తపు మరకలు. ఇవి ఎవరివి? విరూపన్నని రాజు శిక్షించి అతని కళ్ళు తీసుకురమ్మని అడిగితే విరూపన్న నేనెందుకు ఇస్తాను, నేను ఇక్కడున్న వీరభద్రునికే ఇస్తానని తన కళ్ళను పీకి గోడకి కొట్టడం వల్ల ఆ రక్తపు మరకలు అలా ఏర్పడినవి. ఈ గుడికి అసలు మొదలు వినాయకుడిని అయితే ప్రతిష్ఠించారు. ఇది సీతాదేవి పాదం. దీనికి ఒక ప్రత్యేకత అయితే ఉంది. ఇది ఎప్పుడు తడిగానే ఉంటుంది, ఎప్పుడు నీరు ఊరుతూనే ఉంటుంది. మీరు బట్టతో తడి మొత్తం తుడిచినా మళ్ళీ నీరు అనేది పుడుతూనే ఉంటుంది. అది వాళ్ళు అప్పట్లో తినే భోజనం ప్లేట్. చూసారుగా ఎంత పెద్దగా ఉందో. ఇది చూడండి ఎంత బాగా శిల్పాన్ని చెక్కారో. ఈ ఆలయంలో మరొక అద్భుతమైన శిల్పం అయితే నాకు కనిపించింది. అదే ఆవు. చూసారుగా 3 తలలు ఉన్నాయి. 2 తలలు మూసి చూస్తే ఒక యాంగిల్ కనిపిస్తుంది, రిమైనింగ్ 2 తలలు మూసి చూస్తే ఇంకో యాంగిల్ కనిపిస్తుంది. చాలా అద్భుతంగా ఉంది కదా. ఈ ఆలయంలో చూడవలసిన మరో ప్లేస్ ఏంటి అంటే లతా మండపం. ఒక్కొక్క స్తంభానికి ఒక్కొక్క డిజైన్ ఉంటుంది. శారీస్కి బోర్డర్స్ వేస్తారు కదా, లేపాక్షి డిజైన్స్ అని, అవి ఇవే. ఈ ఆలయంలో చూడవలసిన మరో ప్లేస్ ఏంటి అంటే కళ్యాణ మండపం. ఇది అసంపూర్ణంగానే ఉంటుంది. ఒక స్తంభం మీద శివుడు పార్వతీదేవి చిటికిన వేలు పట్టుకున్న శిల్పం ఒకటి. రిమైనింగ్ స్తంభాల మీద ఒక్కొక్క స్తంభానికి ఒక్కొక్క దేవుడు ఉంటారు. వీళ్ళందరూ వచ్చి శివుడు పార్వతిని ఆశీర్వదిస్తున్నట్టుగా. ఈ మండపం కడుతున్నప్పుడు రాజు విరూపన్నని శిక్షిస్తారు. అందువల్ల ఈ కట్టడం ఇక్కడతో ఆగిపోయింది. ఆలయం మొత్తం చూడడం అయిపోయాక అక్కడ నిత్యాన్నదానం జరుగుతుందని తెలుసుకొని నేను మా హస్బెండ్ భోజనం చేయడానికి అయితే వెళ్ళాం. ఇంకా అక్కడ భోజనం చేశాక ఎవరైనా లాంగ్ జర్నీ చేసి వచ్చే వాళ్ళకి వాష్రూమ్ కావాలి అనుకుంటా అక్కడ వాష్రూమ్ కూడా అవైలబుల్గా ఉంది. ఫుడ్ కూడా చాలా సింపుల్గా చాలా నీట్గా ఉంది. ఎవరి ప్లేట్ వాళ్ళే వాష్ చేసుకొని మళ్ళీ అక్కడ ప్లేట్ అనేది పెట్టేయాలి. ఫ్రెండ్స్, ఫస్ట్ టైం చూసా ఫుడ్ ఒక్కళ్ళు కూడా ఒక్క మెతుకు కూడా వదలకుండా నీట్గా తింటున్నారు. ఫుడ్ తినడం అయ్యాక బయట స్టాల్స్ లాగా పెట్టారు. సరే వెళ్ళి చూద్దాం ఏమైనా మనకు కావాల్సింది ఉందా అని వెళ్తే మొత్తం టాయ్స్, ప్రసాదాలు, దేవుడి విగ్రహాలు అవే ఉన్నాయి. సరే అని నాకు ఒక బొమ్మ నచ్చింది అని అడిగితే కాస్ట్ చాలా ఎక్కువ చెప్పారు. సరే వద్దనుకొని వచ్చేసి ఇంకా నెక్స్ట్ నంది దగ్గరికి అయితే వెళ్ళాం. చూసారుగా నంది ఎంత పెద్దగా ఉందో. దాని మెడలో ఉన్న గంటలు, మువ్వల హారం, రిమైనింగ్ అవన్నీ కూడా చాలా బాగా చెక్కారు కదా. అది ఏకశిలా విగ్రహం, ప్రపంచంలోనే అతి పెద్ద నంది. ఇంకా నెక్స్ట్ కొండపైన ఉన్న జటాయు పక్షి. ఇందాక లేపాక్షి స్టోరీ చెప్పా కదా, ఆ పక్షి ఈ పక్షి. ఫైనలీ లేపాక్షి కథ అయితే ఇది. బాయ్ ఫ్రెండ్స్.